వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను అరుణ. పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. హైవేపై 6 వాహనాల్ని ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రక్కులో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. करून गाड्या जातच होती. गाड्या स्टॉप करायला पाहिजे नाही ते फुटलं बघ. टायर एक टायर आता बस. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలో పోలైన ఓట్లు కౌంట్ చేస్తారు. బీహార్లోని 38 జిల్లాల పరిధిలో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 66% పైగా పోలింగ్ నమోదైంది. బీహార్లో మళ్లీ ఎన్డీఏదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో పట్నాలోని బీజేపీ జేడీయూ ఆఫీసుల్లో సంబరాలకు సిద్ధం చేస్తున్నారు ఎన్డీఏ నేతలు. బీహార్ బీజేపీ 500 కేజీలకు పైగా స్వీట్లు ఆర్డర్ చేసింది. అయితే తేజస్వి యాదవ్ మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు. నవంబర్ 18న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కౌంటింగ్ జరగనుండగా ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేయగా 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. షేక్పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ఓట్ల లెక్కింపు ముగియనుంది. కౌంటింగ్ పరిసరాల్లో బాణాసంచా కాల్చడాన్ని ఈసీ నిషేధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. స్పెషల్ పర్మిషన్తో 42 టేబుల్స్ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 186 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. బికాస్ క్యాండిడేట్స్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు, ఈసీఐ టీం కూడా ఉంటారు. వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది. ఈసీఐ పోర్టల్లో results.eci.government.in కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిజల్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కి మొగ్గు చూపుతున్నా కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు జై కొట్టాయి. దీంతో జూబ్లీహిల్స్ ఫలితంపై కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. దీంతో ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బెట్టింగ్లు పెడుతున్నారు. దాదాపు 1000 కోట్ల బెట్టింగ్ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. క్రెడిట్ చోరీలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగితే తానేదో ఇప్పుడు ఆ పెట్టుబడులు తీసుకొచ్చినట్లుగా లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సైతం ఒప్పందాలు చేసుకున్నారు. రెన్యూ పవర్ ప్రాజెక్ట్స్కు భూ కేటాయింపులు కూడా జగన్ హయాంలోనే జరిగాయి. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో రెన్యూకి భూములు కేటాయించింది అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 600 మెగావాట్లు 300 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరు చేశారు. 2023 జూన్ 20న
రెన్యూ ప్రాజెక్ట్కి అనుమతులు ఇస్తూ జీవో నెంబర్ 15 జారీ అయింది. జీవోలపై సిఎస్ ఎనర్జీ సెక్రటరీగా ఉన్న వారు కూడా విజయానంద్ సంతకాలు చేశారు. అయినా తామే రెన్యూను ఏపీకి తీసుకొచ్చామంటూ పచ్చి అబద్ధాలను ట్వీట్ చేశారు నారా లోకేష్. చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 18 నెలల్లో సెంటు స్థలం ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. ఒక్కరికి కూడా చంద్రబాబు ఇల్లు మంజూరు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉందన్నారు వైఎస్ జగన్. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని నాటకాల రాయుడు అన్నారు. 3.92 లక్షల ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా చంద్రబాబు ఇవ్వలేదన్నారు. 3.92 లక్షల ఇళ్లలో 1,40,000 ఇళ్లు వైఎస్ఆర్సీపీ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. 87,380 ఇళ్ల స్లాబ్ లెవెల్ వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో కట్టించినవే అని, 66,845 ఇళ్లు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నవే అని వైఎస్ జగన్ తెలిపారు. సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. కరోనా ఆర్థిక సంక్షోభం ఉన్న 31,19,000 మందికి గృహ నిర్మాణాల కోసం స్థలాలు కేటాయించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 72,000 ఎకరాలలో 31,20,000 ఇళ్ల స్థలాలకు 1,15,000 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను 17,000 జగనన్న కాలనీలను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే ఈరోజు ఏదో తాను ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని 10 మందికి బిల్లులు, హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నా, ఉగాదికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు అరాకొర ఖర్చు పెట్టి అది నీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం గుంటుపల్లిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంగునూరు కొండారెడ్డి కుమార్తె వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ జానకి ప్రియ, ప్రణయ చంద్రారెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే పాచిపోయిన ఆరోపణలు చేయటమేంటని ప్రశ్నించింది. పెద్దిరెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలను వైఎస్ఆర్సీపీ ఖండించింది. పాత ఆరోపణలకు సినిమా రంగు పూసి కొత్తగా ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పవన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మండిపడింది. కూటమి సర్కార్ వచ్చి 18 నెలలు అవుతోందని, అధికారం ఫైళ్లు వారి దగ్గరే ఉన్నాయని, ఇప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారని వైఎస్ఆర్సీపీ ఎద్దేవా చేసింది. పెద్దిరెడ్డి కుటుంబం కొన్న 75.74 ఎకరాలకు 1966లోనే రైతువారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్కు ఎర్రచందనం అంటూ గతంలో పవన్ విమర్శలు చేశారని, మిథున్ రెడ్డి సవాలు విసిరితే ఇప్పటికీ నోరు మెదపలేదని గుర్తు చేసింది. పవన్ కళ్యాణ్కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మంగళంపేట భూములపై ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై మిథున్ రెడ్డి స్పందించారు. ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ చేస్తూ రీట్వీట్ చేశారు మిథున్ రెడ్డి. భూముల్ని తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. రికార్డులను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు. 77 ఎకరాల ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులదే అని స్పష్టం చేశారు. దాని పక్కనే 32.63 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన భూముల పక్కనే అటవీ భూమి ఉంది కాబట్టే వారిపై కేసు నమోదు చేశామన్నారు. సాధారణంగా అటవీ భూమి ఆక్రమణ జరిగినప్పుడు సరిహద్దుల్లో ఉన్న వారిపైనే కేసు నమోదు చేస్తామన్నారు చలపతిరావు. మంగళంపేటలోని 76.74 ఎకరాల భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కానీ ఆ భూమి తమదేనని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలతో సహా భూమి రికార్డుల వివరాలన్నీ వెల్లడించారు. తాజాగా పీసీసీఎఫ్ చలపతిరావు కూడా ఆ భూములు పెద్దిరెడ్డి కుటుంబానివేనని తేల్చి చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్తో పాటుగా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది. అది 3-4 పేర్ల మీద ఉన్నాయి. 4 పేరు మీద ఉందండి మొత్తం. అది 4 పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. తర్వాత ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ శ్రీ పి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా ఒకటి గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానందరెడ్డి పేరు మీద ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడ. అంటే ఎంక్లోజర్ 77.54 ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక 32. మీకు చెప్పాను కదా 63 ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని గుర్తించాం. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో యూజ్ చేశాను. ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా ఆక్యుపై చేసామని చెప్తాం. దీని ఎంక్లోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చామన్నమాట. ఈ 4 వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే కుట్రలు చేస్తున్నారన్నారు. 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వృక్షశాస్త్రం బుక్ ఒకటి చదివితే తెలివి వస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలానికి 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఆయన పప్పులు బెల్లాలు పెడుతున్నా అని చెప్పి భ్రమింపజేస్తూ ఉన్నాడు. 2 లక్షల బుక్కులు చదివానని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ వృక్షశాస్త్రం ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటే బాగుపడతామని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. సుగాలి ప్రీతికి సంబంధించి ఎంత గట్టిగా మాట్లాడామండి. అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని పోయాయా, లేకపోతే చెవల్లో ఏమైనా సీసం పోసుకునేవా? ఏమైంది సుగాలి ప్రీతి కేసు? ఏమైపోయినారు? 30,000 మంది మహిళలు దేశం దాటిచ్చారన్నారు కదా. ఈ 18 నెలల కాలంలో కోడిగుడ్డు పైన ఈకలు పీకుతా ఉన్నారా మీరు? మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున గోమాంసం ఎగుమతి చేస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. గోమాంసం ఎగుమతి చేసింది టీడీపీ వ్యక్తి కాబట్టే చంద్రబాబు బీజేపీ నేతలతో పాటుగా సనాతని పవన్ కళ్యాణ్ కూడా నోరెత్తడం లేదన్నారు అంబటి రాంబాబు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు కలిగించుకుంటూ ఉన్నారు. గోమాంసం నిల్వ ఉంచిన మిత్రా కోల్డ్ స్టోరేజ్, మన బాపట్ల వరమ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే, ఆయనే బాగా సన్నిహితుడు. ఇదిగో ఆయనతో దిగిన ఫోటోలు. అంటే తెలుగుదేశం బ్రాండ్, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడా? ఎక్కడ మాట్లాడాల. కానీ కల్తీ లేని నెయ్యిని కల్తీ కలిగిందని
లడ్డూలో గోమాంసం ఉందనో లేకపోతే మరొక మాంసం ఉందనో మాంసపు యొక్క నీడలున్నాయనో మాత్రం అద్భుతంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సనాతని ఆయన కూడా మాట్లాడండి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. గ్రామ మండల కమిటీ ప్రమాణ స్వీకారంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వలేదని 2 వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే బండారు సమక్షంలో టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీ అధ్యక్ష చేపడుతున్న విశాఖలో జరగనున్న 30వ సిఐఏ సదస్సు అంతా బోగస్ అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఊటీకి ఎగరలేనమ్మా ఎక్కడికో ఎగురుతానందని చంద్రబాబు మాటలు అలా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 2016లో కూడా సబ్మిట్ చేశారని 316 ఎంఓయూలు చేస్తే అందులో 115 బోగస్ అని తేలాయన్నారు. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. భారీ పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి చిన్న పరిశ్రమలకు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. సదస్సులో ప్రజల సొమ్మును సొంత సొమ్ములా కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఉట్టికి ఎగరలేనమ్మా ఎక్కడికో ఎగిరిందంట. ఇప్పుడు దాకా మీరు ఒక్క పారిశ్రామికవేత్తని ఆదుకోలేదు, కానీ మీరు చెప్తున్న మాటలు కోటలు దాటిపోతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 2015లో మీరు సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్కి ఎవరిని రానివ్వకుండా అప్పుడు కూడా 356 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ది పార్క్ హోటల్లో మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి జ్యోతిదేవి ప్రథమ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. కొమ్మిరెడ్డి జ్యోతి చిత్రపటానికి శశి థరూర్ నివాళులు అర్పించారు. కొమ్మిరెడ్డి జ్యోతి మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు శశి థరూర్. మహిళగా ఆమె ఎన్నో పోరాటాలు చేశారని, ప్రజల కోసం పనిచేశారని అన్నారు. ఎందరో మహిళలకు ఆమె ఆదర్శమని, రాష్ట్రంలో గొప్ప మహిళా రాజకీయ నాయకురాలిగా ఎదిగారని శశి థరూర్ పేర్కొన్నారు. It really is an honor and a privilege to accept my friend Kapil's invitation to join you today for the inaugural Komiredi Jyoti Devi Memorial Lecture, an occasion that celebrates the life, legacy and enduring spirit of a remarkable woman. I'd like to begin by expressing my heartfelt gratitude to Shri Kapil Komiredi for inviting me to be part of this meaningful tribute. It's deeply humbling to stand here today, not merely to remember, but to contribute to carrying forward the values and ideals that Srimati Jyoti Devi embodied. Srimati Komiredi Jyoti Devi was a woman of courage, conviction, and quiet strength. మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున మధ్య వివాదం ముగిసింది. కొండా సురేఖపై కేసు విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. గతంలో నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. దీంతో నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. కృష్ణా జిల్లా పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్పై పెట్టిన కేసులో పోలీసులకు చుక్కెదురైంది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కైలే అనిల్పై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తప్పుడు కేసులు నమోదు చేశారని లాయర్ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని స్పష్టం చేసింది. 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. వేరే సెక్షన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు పడే సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొండచర్యలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రహదారికి అడ్డంగా పడిన రాళ్లను తొలగించే చర్యలు చేపట్టారు. కాచిగూడ రైల్వే ట్రాక్ పై కారు కలకలం రేపింది. రైల్వే ట్రాక్ పై దుండగుడు కారు వదిలి వెళ్లాడు. దీంతో బాంబ్
డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేశారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. దేశంలో అరాచకం సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు భారీ ప్రణాళికలు చేసినట్లుగా ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది సూసైడ్ బాంబర్స్ను సిద్ధం చేసింది ఫరీదాబాద్ ఉగ్రముఠ. 32 కార్లతో పేలుళ్లకు ప్లాన్ చేసింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ షహీన్కు పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారూక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీని అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నంబరు భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. డాక్టర్ ముజమిల్ షకీల్ ఉండే 13వ నంబర్ గదిలో సోదాలు నిర్వహించిన పోలీసులు కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 6న ఢిల్లీ ఎన్సీఆర్లో 6 భారీ పేలుళ్లకు ఫరీదాబాద్ టెర్రర్ గ్యాంగ్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా సమాచారం. అదే సమయంలో దేశంలోని 4 కీలక ప్రాంతాల్లో దాడులకు కుట్ర పడినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు 8 మంది సూసైడ్ బాంబర్స్ను సిద్ధం చేసినట్లు డైరీల సమాచారంతో అధికారులు గుర్తించారు. ఈ 8 మందిలో ఉమర్, ముజ్మిల్తో పాటుగా డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. షా నివాసంలో జరిగిన ఈ భేటీకి ఐబీ చీఫ్, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పేలుడు ఘటన, ఉగ్రకుట్రకు సంబంధించి వెలుగులోకి వస్తున్న సంచలన విషయాల గురించి కీలక రివ్యూ నిర్వహించారు. అలాగే దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులను సమీక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్టీ ఫిరాయింపుల విషయంలో కోల్కతా హైకోర్టు కీలక తీర్పిచ్చింది. ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాయ్ను అనర్హుడిగా ప్రకటించడంతో పాటుగా పీఏసీ నుంచి తొలగించడానికి స్పీకర్ బీమన్ బెనర్జీ నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత పిటిషన్పై కోర్టు విచారణ జరిపిన హైకోర్టు ముకుల్ రాయ్ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో స్పీకర్ నిర్ణయాన్ని కూడా ధర్మాసనం రద్దు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఏక్యూఐ 400కు పైనే నమోదు కావడంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆమెతో పాటు ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ ఫౌండర్ కిరణ్ మజుందర్ షా కూడా ఉన్నారు. కిరణ్ మజుందర్ షా మేనల్లుడు ఎరిక్ మజుందర్ వివాహ వేడుకల్లో వీరిద్దరూ ఉల్లాసంగా స్టెప్పులేశారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ కు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన షట్ డౌన్ కు ముగింపు పలికే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై సంతకం చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దీంతో 43 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్ డౌన్ కు ముగింపు పడింది. ఈ షట్ డౌన్ కారణంగా అమెరికాకు భారీగా నష్టం వాటిల్లింది. లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ట్రంప్ ప్రభుత్వంలో H1Bపై రోజుకో కొత్త రూల్ వినిపిస్తోంది. ఏ క్షణాన ఏం వార్త వినాల్సి వస్తుందోనని వలసదారులు బెదురుతున్నారు. తాజాగా యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకు H1B ఉద్యోగాలన్నారు. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, తర్వాత తిరిగి వెళ్ళిపోండి. ఉద్యోగాల్ని పూర్తిగా అమెరికన్లే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. వీసా విషయంలో ఇది ట్రంప్ కొత్త విధానమని వెల్లడించారు. అరిజోనాలో ఏర్పాటు చేసిన సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెట్. ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బతిన్న దాయాది పాకిస్తాన్కు బుద్ధి మాత్రం రాలేదు. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజు ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఏకకాలంలో యుద్ధం చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తొలి రౌండ్లో అల్లా తమకు సాయం చేశారని, రెండో రౌండ్లోనూ తమకు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. పాక్లో జరిగిన బాంబు దాడికి తాలిబాన్ గ్రూపు కారణమని ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆసిఫ్. పాక్ మంత్రి వ్యాఖ్యల్ని ఖండించింది భారత్. ఆసిఫ్ తన వ్యాఖ్యలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆయన మాటలు ఇస్లామాబాద్లోని భయాన్ని తెలియజేస్తోందని చురకలంటించింది. సదరన్ ఆఫ్రికా దేశం బొత్సువానాలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గబ్రోన్లోని ప్రఖ్యాత మక్లోడి నేచర్ రిజర్వ్ను సందర్శించారు. ఈ సందర్భంగా 8 చీతాలను లాంఛనంగా భారత్కు అప్పగించింది బొత్సువానా. ప్రాజెక్టు చీతా తర్వాతి ఫేజ్లో భాగంగా ఈ అరుదైన వన్యప్రాణులను మన దేశానికి అందించింది. మక్లోడిలో జంగిల్ సఫారీ చేసిన రాష్ట్రపతి ముర్ము అక్కడి ప్రకృతి అందాలు, వన్యప్రాణుల సంరక్షణకు అనుసరిస్తున్న విధానాలను మెచ్చుకున్నారు. బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజే 3,000కు పైగా పెరిగి 1,28,620కు చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 1,17,900 పలుకుతోంది. కిలో వెండి ధర ఒక్కరోజే 10,000కు పైగా పెరిగి 1,83,000కు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో 12 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 84,478 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 25,879 వద్ద ముగిసింది. షట్లర్ లక్ష్య సేన్ ఈ సీజన్లో చెలరేగిపోతున్నాడు. కుమమోటో మాస్టర్స్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో సింగపూర్ షట్లర్ జియా హెంగ్ జాసన్ను చిత్తు చేశాడు. క్వార్టర్స్లో అడుగుపెట్టడం ద్వారా పురుషుల సింగిల్స్లో భారత పథకం ఆశల్ని సజీవంగా ఉంచాడు. సెమీస్ బెర్త్ కోసం 2021 వరల్డ్ ఛాంపియన్ లెహ్ కీన్ ఏవ్తో తలపడనున్నాడు లక్ష్య సేన్. పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఉగ్రదాడి T20 ట్రై సిరీస్పై పడింది. భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక, జింబాబ్వేలతో జరగనున్న సిరీస్ వేదికలతో పాటు షెడ్యూల్ను మార్చింది. ఈ నెల 17న ప్రారంభం కావాల్సిన ట్రై సిరీస్ 18న జరపనున్నారు. ఫైనల్ సహా 5 మ్యాచ్లకు లాహోర్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా మొత్తం మ్యాచ్లన్నీ రావల్పిండిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. నాన్ స్టాప్ న్యూస్ బులెటిన్ డీటెయిల్స్